కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం పాపం ఆదాయం 2, వ్యయం 11 ఉంది. అలాగే రాజ్యపూజ 4, అవమానం 7 ఉంది. సో ఇది అంతా కొంచెం వృషభ రాశి, కర్కాటక రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి కొంచెం చాలా టఫ్గా ఉంది ఈ ఇయర్. కాబట్టి ఏం చేయాలి గురుగారు? మరి నాకు కలిసి రావాలి, ప్రతినిత్యం కూడా కలిసి రావాలి అంటే ఏం చేయాలి? నువ్వు కుదిరినప్పుడల్లా శివయ్యకి చెరుకు రసంతో అభిషేకం చేయటం మొదలుపెట్టు. నీకు ఇప్పుడు 365 డేస్ మనకు చెరుకు రసం దొరుకుతూనే ఉంది కాబట్టి నీకు కుదిరినప్పుడల్లా శివయ్యకి చెరుకు రసంతో అభిషేకం చేస్తుంది. అలాగే నువ్వేం చేయాలంటే ప్రతి శనివారం రోజు సాయంత్రము నీ ఇంటి అంటే ఇప్పుడు నువ్వు సాయంత్రము అందరం తినేసినాము గురుగారు ఇక పనుకుంటున్నాము అన్న టైంలో ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళొద్దు ఎవరు. అప్పుడు నువ్వు సాటర్డే రోజు ఏం చేయాలంటే ఒక మట్టి ప్రమిద తీసుకొని దాంట్లో కొన్ని రైస్ వేసి దానిపైన ఒక లవంగం పెట్టి దాన్ని కర్పూరం దాని మీద పిండేసి దాన్ని కాల్చేసి ఇంటి బయట గడప బయట పెట్టి కాల్చేయాలి. అది కాలుతుంటుంది కదా, నువ్వు డోర్ పెట్టుకొని పడుకోవచ్చు. మార్నింగ్ లేవగానే ఆ కాలింది ఏదైతే ఉంటుందో దాన్ని ఇమీడియట్లీ ఇంటి బయట పడేసేయండి. మళ్ళీ దాన్ని డస్ట్బిన్లో వేస్తే మళ్ళీ ఆ నెగిటివిటీ మీ ఇంట్లోనే ఉంటుంది. కాబట్టి ఇది చేయటం వల్ల ఏంటంటే ఒక పాజిటివ్ ఆరా అట్రాక్ట్ అవుతుంది. మనం వెళ్తున్న పనులలో సక్సెస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినా కానీ మన మాట వింటారు వాళ్ళు. కొంచెం మనల్ని అర్థం చేసుకొని మన పనులలో కూడా మనకు సాయం చేస్తారు వాళ్ళు. సో మనం ఏంటంటే కర్కాటక రాశి వారు ఏ మంత్రాన్ని జపించాలి అంటే ఓం హ్రీం క్లీం శ్రీ, ఓం హ్రీం క్లీం శ్రీ, ఓం హ్రీం క్లీం శ్రీ. ఈ యొక్క మంత్రాన్ని కుదిరితే స్ఫటికమాల తీసుకోండి. స్ఫటికమాల తీసుకొని డైలీ ఒక మాలన జపం చేయండి. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా మనం చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారాలు 2026లో చేయండి కర్కాటక రాశి వారు. ఇంకా నేను బెటర్గా తెలుసుకోవాలి గురుగారు అనుకుంటే మీరు ఆన్లైన్ కానీ డైరెక్ట్ కానీ మీరు అపాయింట్మెంట్ తీసుకొని స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఇంకా పర్ఫెక్ట్ రెమెడీస్ అని నేను ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.